వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 4వ తరగతి ఈవీఎస్‌కి సంబంధించి కంప్లీట్ సిలబస్‌ను ఇంపార్టెంట్ క్వెషన్ రూపంలో తెలుసుకుందాం. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని ఏమంటారు? ఆన్సర్: వెష్టి కుటుంబం. కబడ్డీ ఆటలో ఒక్కో జట్టుకు ఉండే సభ్యులు ఎంతమంది? ఆన్సర్: 7. కాలినడకన వెళ్ళేవారు రోడ్డుపైన తెల్లటి చారలు గీసి ఉన్న చోట మాత్రమే రోడ్డును దాటాలి. దానిని ఏమని అంటారు? ఆన్సర్: జీబ్రా క్రాసింగ్. సైనా నెహ్వాల్ ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? ఆన్సర్: బ్యాడ్మింటన్. కరణం మల్లీశ్వరి ఏ ఆటకు సంబంధించిన క్రీడాకారిణి? ఆన్సర్: వెయిట్ లిఫ్టింగ్. గెలుపు ఓటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడం అనేది? ఆన్సర్: క్రీడా స్ఫూర్తి. చెవులు బయటికి కనిపించే జంతువులు? ఆన్సర్: ఆవు, కుక్క, బర్రె, ఏనుగు, జిరాఫీ. చెవులు బయటికి కనిపించని జంతువులు? ఆన్సర్: బల్లి, పాము, బాతు, చేప. పాములో చెవి చేసే పనిని ఏ భాగం చేస్తుంది? ఆన్సర్: చర్మం. చెవులు బయటికి కనిపించి శరీరం పైన వెంట్రుకలు ఉండి పిల్లల్ని కనే జంతువులను ఏమంటారు? ఆన్సర్: శిశోత్పాదకాలు. చెవులు బయటికి కనపడని, చర్మంపై వెంట్రుకలు ఉండని, గుడ్లు పెట్టే జంతువులను ఏమంటారు? ఆన్సర్: అండోత్పాదకాలు. తెలంగాణ రాష్ట్ర జంతువు? ఆన్సర్: జింక. ఏనుగుల గుంపులో సుమారు ఎన్ని ఏనుగులు ఉంటాయి? ఆన్సర్: 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులో ఉండి ఏ వయసు రాగానే గుంపు నుండి వేరుపడతాయి? ఆన్సర్: 15 సంవత్సరాల వయసు. ఏనుగుల గుంపుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఆన్సర్: ఆడ ఏనుగు. పక్షులు గూడు కట్టుకోవడానికి ఉపయోగించే వస్తువులు? ఆన్సర్: గడ్డిపోచలు, చిన్న చిన్న రెమ్మలు, దారాలు, వైర్లు, కాగితపు ముక్కలు, బట్ట ముక్కలు, పీచులు, మెత్తటి నూలు, చెట్ల ఆకులు, ఎండు పుల్లలు. మన దేశానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్: డాక్టర్ సలీం అలీ. దసరా పండుగ రోజు ఏ పక్షిని చూడటం శుభసూచకం? ఆన్సర్: పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర పక్షి? ఆన్సర్: పాలపిట్ట. ఇండియన్ రోలర్ బ్లూ జే ఏ పక్షి యొక్క శాస్త్రీయ నామం? ఆన్సర్: పాలపిట్ట. సెల్ ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల కనిపించకుండా అంతరించిపోతున్న పక్షులు? ఆన్సర్: పిచ్చుకలు. కందిరీగలలో ఏవి మాత్రమే గూడును కడతాయి? ఆన్సర్: ఆడ కందిరీగలు. చీమల్లోని రకాలు ఏవి? ఆన్సర్: కూలి చీమలు, మగ చీమలు, రాణి చీమలు. ఏ చీమలు గుడ్లు పెడతాయి? ఆన్సర్: రాణి చీమలు. చీమ తన బరువు కంటే సుమారు ఎన్ని రెట్ల బరువును మోయగలుగుతుంది? ఆన్సర్: 50 రెట్లు. చీమలు ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి, ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగపడేవి ఏమిటి? ఆన్సర్: తల ముందు భాగంలో ఉండే 2 ఫీలర్స్. కీటకాలు అన్నింటికీ ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆన్సర్: 6. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన జంతువులు, పక్షులు, కీటకాలు, మొక్కలు, చెట్లు మొదలగు వాటన్నింటిని కలిపి ఏమంటారు? ఆన్సర్: జీవ వైవిధ్యం. వాతావరణంలోని మార్పులకు కారణం అవుతున్న వాయువులు ఏవి? ఆన్సర్: కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. భూమి మీద జీవవైవిధ్యం ఎప్పుడు ఉద్భవించింది? ఆన్సర్: కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం. తీగ మొక్కలకు ఉదాహరణ? ఆన్సర్: బీర, కాకర, మల్లె. గుబురుగా ఉండే పొద మొక్కలకు ఉదాహరణ? ఆన్సర్: గన్నేరు, గులాబీ. వృక్షాలకు ఉదాహరణ? ఆన్సర్: రావి, చింత, మామిడి. మొక్కలకు వేటి ద్వారా నీరు, పోషకాలు అందుతాయి? ఆన్సర్: వేర్లు. మొక్కల యొక్క ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్: పత్రహరితం. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం? ఆన్సర్: రఫ్లీషియా.
ఇది 1 మీటర్ వ్యాసంతో సుమారు 7 నుండి 10 కిలోల వరకు బరువు ఉంటుంది. ఎక్కువ విత్తనాలు ఉండే పండ్లు. ఆన్సర్ జామ, దానిమ్మ. ఒకే విత్తనం ఉండే పండ్లు. ఆన్సర్ సపోటా, మామిడి. రైతు మిత్రుడు అని దేనిని అంటారు? ఆన్సర్ వానపాము. విత్తనాలు మొలకెత్తడానికి ఏమి అవసరం? ఆన్సర్ గాలి, నీరు, ఉష్ణోగ్రత అవసరం. వయ్యారి భామ అని ఏ మొక్కను అంటారు? ఆన్సర్ పార్థీనియం. పార్థీనియం మొక్క భారతదేశానికి ఎలా వచ్చింది? ఆన్సర్ అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటితో కలిసి మన దేశానికి వచ్చింది. పార్థీనియం మొక్క వల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయి? ఆన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ వ్యాధులు. విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి? ఆన్సర్ గాలి ద్వారా, నీటి ద్వారా, జంతువుల ద్వారా, మనుషుల ద్వారా. వివిధ రకాల మొక్కల ఉత్పత్తి కేంద్రాలను ఏమి అంటారు? ఆన్సర్ నర్సరీలు. క్యాక్టస్ మొక్కలు ఎక్కడ పెరుగుతాయి? ఆన్సర్ ఎడారి ప్రాంతంలో. చిన్న కుండీలో పెరిగే వృక్షాలు. ఆన్సర్ బోన్సాయ్ వృక్షాలు. ఒక స్థలానికి అయినా, భవనానికైనా లేదా గ్రామానికైనా చుట్టూ ఆనుకొని ఏమున్నాయో చెప్పడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ సరిహద్దులు లేదా ఎల్లలు. కాగితంపై పటం గీస్తున్నప్పుడు ఉత్తరం దిక్కును ఏ వైపు ఉంచాలి? ఆన్సర్ కాగితం పైభాగం. దిక్కులు ఎన్ని? అవి ఏవి? ఆన్సర్ దిక్కులు 4. అవి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. 2 దిక్కుల మధ్య ఉండే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ మూల. మూలలు ఎన్ని? అవి ఏవి? ఆన్సర్ 4. అవి వాయువ్యం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం. ఉత్తరం, తూర్పు మధ్య ఉన్న మూలను ఏమని అంటారు? ఆన్సర్ ఈశాన్యం. దక్షిణం, పడమర మధ్య ఉన్న మూలను ఏమని అంటారు? ఆన్సర్ నైరుతి. తూర్పు, దక్షిణాల మధ్య ఉన్న మూలను ఏమని అంటారు? ఆన్సర్ ఆగ్నేయం. పడమర, ఉత్తరం మధ్య ఉన్న మూలను ఏమని అంటారు? ఆన్సర్ వాయువ్యం. గ్రామానికి ఆనుకొని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని ఏమని అంటారు? ఆన్సర్ గ్రామ సరిహద్దులు. గ్రామాల సముదాయాన్ని ఏమని అంటారు? ఆన్సర్ మండలం. ఒక మండలంలో ఏ ఏ కార్యాలయాలు ఉంటాయి? ఆన్సర్ మండల ప్రజా పరిషత్తు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్ మొదలైనవి. మండలాల సముదాయాన్ని ఏమని అంటారు? ఆన్సర్ జిల్లా. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ జిల్లా కేంద్రంలో. జిల్లాల సముదాయాన్ని ఏమని అంటారు? ఆన్సర్ రాష్ట్రం. మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆన్సర్ 33. తెలంగాణ రాష్ట్ర రాజధాని ఏది? ఆన్సర్ హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నదులు? ఆన్సర్ గోదావరి, కృష్ణా, తుంగభద్ర, మూసి. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలను ఏమని అంటారు? ఆన్సర్ ప్రభుత్వ సంస్థలు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి, సౌకర్యాలను కల్పించడానికి ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది? ఆన్సర్ గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ విధులు ఏమిటి? ఆన్సర్ ఉత్తరాలు అందించడం, మురికి కాలువలు శుభ్రం చేయడం, టీకాలు ఇప్పించడం, వీధి లైట్లు ఏర్పాటు, పాఠశాల నిర్వహణ మొదలైనవి. ఫహానీకి మరొక పేరు? ఆన్సర్ అడంగల్. ఆధార్ కార్డు కోసం వ్యక్తుల కళ్ళను ఏ కెమెరాతో ఫోటో తీస్తున్నారు? ఆన్సర్ ఐరిస్ కెమెరా. మనిషి కనుగుడ్డుపై ఉన్న వలయాకార భాగాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఐరిస్. ఐరిస్ కెమెరాను కనుగొన్నవారు? ఆన్సర్ మిమిజోయ్. పంట వివరాల నమోదుకు బాధ్యత వహించేవారు ఎవరు? ఆన్సర్ విఆర్ఓ. చౌకధర దుకాణంలో పేదలకు సరుకులు సక్రమంగా అందడం లేదని తెలిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఆన్సర్ తహసీల్దార్.
ఆహార భద్రత కార్డును ఎవరు మంజూరు చేస్తారు? ఆన్సర్ పౌర సరఫరా అధికారులు. ఎవరు రేషన్ కార్డులను జారీ చేయడం, భూమి శిస్తును వసూలు చేయడం చేస్తారు? ఆన్సర్ మండల తహసీల్దార్ కార్యాలయం. మండల పరిషత్ కార్యాలయం విధులు. ఆన్సర్ ప్రాథమిక విద్యను అందించుట, వ్యవసాయం, పశుపోషణ, మండలంలోని రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, సాగునీటి సరఫరా, ఆరోగ్యం మొదలైనవి. తహసీల్దార్ కార్యాలయం విధులు. ఆన్సర్ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను విచారణ చేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడటం, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం మొదలైనవి. మండల వనరుల కేంద్రం చేసే పనులు. ఆన్సర్ మండలంలో 100% బడిఈడు పిల్లలను బడిలో నమోదు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చూడటం, మధ్యాహ్న భోజన నిర్వహణ చూడటం. మండల పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఎన్ని నెలలకు ఒకసారి సమావేశం కావాలి? ఆన్సర్ 3 నెలలకు ఒకసారి. సర్వసభ్య సమావేశంలో ఏ అంశాల గురించి చర్చిస్తారో వాటిని ఏమని అంటారు? ఆన్సర్ ఎజెండా. మండల స్థాయి అభివృద్ధి సమావేశాలలో ఎవరెవరు పాల్గొంటారు? ఆన్సర్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల స్థాయి అధికారులు పాల్గొంటారు. అత్యవసరంగా అనారోగ్యానికి గురైతే ఏ నంబర్కు ఫోన్ చేయాలి? ఆన్సర్ 108. ఏ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం చేస్తారు? ఆన్సర్ తెల్ల రేషన్ కార్డు. ఆరోగ్యశ్రీ కార్డు కోసం ఎవరికి దరఖాస్తు చేయాలి? ఆన్సర్ జిల్లా కలెక్టర్. ప్రభుత్వ కార్యాలయం నుండి కోరుకున్న సమాచారాన్ని మనం పొందడానికి ఉద్దేశించిన చట్టం ఏది? ఆన్సర్ సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం ప్రకారము దరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల్లోగా సంబంధిత అధికారి సమాచారం అందించాలి? ఆన్సర్ 30 రోజుల్లో. జీవించే హక్కుకు సంబంధించినదైతే 48 గంటల్లో. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం ప్రకారము సమాచారం అందించడానికి ఎవరు ఉంటారు? ఆన్సర్ ప్రజా సమాచార అధికారి. కాంక్రీటు మిశ్రమంలో ఏమి ఉంటాయి? ఆన్సర్ ఇసుక, కంకర, సిమెంటు. గదులు చల్లగా ఉండడానికి పైకప్పు వేటితో వేస్తున్నారు? ఆన్సర్ పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లు. పైకప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మడులను చేసి కూరగాయలు, పూల మొక్కలు పెంచేలా ఏర్పాటు చేయడాన్ని ఏమని అంటారు? ఆన్సర్ రూఫ్ గార్డెన్. ఇటుకలను తయారు చేయడంలోని దశలు. ఆన్సర్ బంకమట్టిని సేకరించడం, బూడిదతో కలపడం, నీటితో కలిపి తొక్కించి మెత్తగా చేయడం, అచ్చులలో వేసి తీయడం, ఎండబెట్టడం, బట్టీలలో కాల్చడం. మన రాష్ట్రంలో నేలపై పరిచే బండలు ఎక్కడ లభిస్తున్నాయి? ఆన్సర్ తాండూర్. మన రాష్ట్రంలో నేలపై పరిచే రంగురంగుల బండలు ఏ జిల్లాలో లభిస్తున్నాయి? ఆన్సర్ ఖమ్మం జిల్లా. పెద్ద పెద్ద బండరాళ్లను చిన్న కంకర రాళ్లుగా మార్చటానికి వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ క్రషర్లు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఆన్సర్ చిత్తడి వాతావరణం. శ్రీనగర్లోని డాల్ సరస్సుపై యాత్రికులు విహరించే పడవ ఇళ్లను ఏమని అంటారు? ఆన్సర్ డోంగా. ఆరుబయట మల విసర్జన వల్ల నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి. వీటిని ఏమంటారు? ఆన్సర్ నట్టలు. 2011 మేలో మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో చిచౌలి గ్రామానికి చెందిన అనితాబాయికి ఏ అవార్డు లభించింది? ఆన్సర్ సులభ్ శానిటేషన్ అవార్డు. 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఏ అవార్డు ప్రకటిస్తుంది? ఆన్సర్ నిర్మల్ పురస్కార్ అవార్డు. ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన రాక్ గార్డెన్ను నిర్మించిన వారు ఎవరు? ఆన్సర్ చండీగఢ్కు చెందిన లేక్ చంద్. చెరువు నుండి నీరు పారుటను ఏమని అంటారు? ఆన్సర్ అలుగు లేదా మత్తడి. రామప్ప చెరువు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జయశంకర్ జిల్లాలో. పానగల్లు చెరువు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్
నల్గొండ జిల్లాలో. పానగల్లు చెరువుకు మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఉదయ సముద్రం. పానగల్లు చెరువును ఎవరు నిర్మించారు? ఆన్సర్ కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు. హుస్సేన్ సాగర్ను చెరువును ఎవరు నిర్మించారు? ఆన్సర్ కుతుబ్ షాహీ పాలకులు. హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ ఉన్న కట్టను ఏమని అంటారు? ఆన్సర్ ట్యాంక్ బండ్. హుస్సేన్ సాగర్ చెరువు విస్తీర్ణం ఎంత? ఆన్సర్ 5.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. ఉస్మాన్ సాగర్ చెరువును ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ మూసీ నది ఉపనది పైన. ఉస్మాన్ సాగర్ చెరువుకు ఉన్న మరొక పేరు ఏమిటి? ఆన్సర్ గండిపేట చెరువు. గోంగూర, జనుము, శాకమట్ట మొక్కలను చెరువు నీటిలో నానబెట్టి వీటిని తయారు చేస్తారు. ఆన్సర్ వాటి నుండి తీసిన నారతో తాళ్లను పేలుతారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో ఎండిపోయిన చెరువుల పూడిక తీసి నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నది? ఆన్సర్ మిషన్ కాకతీయ. రాజస్థాన్ రాష్ట్రంలోని ఏ నగరాన్ని సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అంటారు? ఆన్సర్ ఉదయ్పూర్. ఉదయ్పూర్లోని అన్ని సరస్సులలో ప్రముఖమైన సరస్సు ఏది? ఆన్సర్ పిచోలా సరస్సు. బంజారాల ద్వారా 1362లో నిర్మించబడిన ఉదయ్పూర్ సరస్సును తర్వాత కాలంలో ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ మహారాజా ఉదయ్ సింగ్. కూరగాయలు, మాంసం, చేప ముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేసి వాడుకుంటారు. వీటిని ఏమంటారు? ఆన్సర్ ఒరుగులు. ఫ్రిడ్జ్ను కొనేటప్పుడు ఎన్ని నక్షత్రాలు ఉన్న దానిని కొనడం మంచిది? ఆన్సర్ 5 నక్షత్రాలు. విస్తరాకులు వీటితో తయారు చేస్తారు? ఆన్సర్ మర్రి మోదుగ ఆకులతో. బస్సులో టికెట్ను మిషన్ ద్వారా ఇస్తున్నారు. దానిని ఏమంటారు? ఆన్సర్ టీమ్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల జరిమానా ఏమిటి? ఆన్సర్ 500 వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష. రైలు టికెట్లను అప్పటికప్పుడు తీసుకునే పద్ధతిని ఏమని అంటారు? ఆన్సర్ తత్కాల్. 1921, 1922 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వారు ఎవరు? ఆన్సర్ బ్రిటిష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్. సింధు నాగరికత ఏ నాగరికత? ఆన్సర్ పట్టణ నాగరికత. హరప్పా ప్రజల ముఖ్య వృత్తి ఏమిటి? ఆన్సర్ వ్యవసాయం. సింధు ప్రజల ప్రధానమైన రేవు పట్టణం ఏది? ఆన్సర్ లోతాల్. హరప్పా ప్రజలు ప్రధానంగా ఎవరిని పూజిస్తారు? ఆన్సర్ అమ్మ తల్లి పశుపతి. సింధు ప్రజల లిపి ఏమిటి? ఆన్సర్ బొమ్మల లిపి. పురాతన కాలం నాటి శాసనాలు, గ్రంథాలు, నిర్మాణాలు, కట్టడాలు వంటి వాటి అవశేషాలను సేకరించి ఒకచోట భద్రపరుస్తారు. వీటిని ఏమంటారు? ఆన్సర్ చారిత్రక మ్యూజియంలు. సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్. గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది? ఆన్సర్ శ్రీశైలంలో. సారనాథ్ స్థూపాన్ని ఎవరు నిర్మించారు? ఆన్సర్ అశోకుడు. ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని ఏమని అంటారు? ఆన్సర్ గుమ్మటం. సారనాథ్ స్థూపం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర. సారనాథ్లోని అశోకుని స్తంభంలో ఏ శిల్పకళ ఉంది? ఆన్సర్ రాజస్థాన్ శిల్పకళ. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా అమరవీరుల స్థూపాన్ని ఎప్పుడు, ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ 1969లో హైదరాబాద్లో. కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఢిల్లీలో. కుతుబ్ మినార్ ఎత్తు ఎంత? ఆన్సర్ సుమారు 72.5 మీటర్లు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా దీనిని ఎవరు పూర్తి చేశారు? ఆన్సర్ ఇల్టుట్మిష్. ఎర్రకోట ఎక్కడ ఉన్నది? ఆన్సర్ ఢిల్లీలో. చార్మినార్ ఎత్తు ఎంత? ఆన్సర్ 58 మీటర్లు. చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ 1591లో.
మన రాష్ట్రంలో కాకతీయుల కాలం నాటి 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉన్నది? ఆన్సర్: వరంగల్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్: చంద్రగుప్తుడు. అశోకుడు ఏ సామ్రాజ్యానికి చెందినవాడు? ఆన్సర్: మౌర్య సామ్రాజ్యం. మన జాతీయ పతాకం మధ్యలోని ధర్మచక్రం ఎక్కడి నుండి తీసుకోబడింది? ఆన్సర్: అశోకుడు నిర్మించిన సార్నాథ్ స్తూపం నుండి. అశోకుడు ఏ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఆన్సర్: కళింగ యుద్ధం. గుప్త సామ్రాజ్యాన్ని ఎప్పుడు ఎవరు స్థాపించారు? ఆన్సర్: క్రీస్తు శకం 320వ సంవత్సరంలో శ్రీగుప్తుడు. గుప్త వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు? ఆన్సర్: చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఎవరి ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు? ఆన్సర్: చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో. ఎల్లోరా గుహలు ఎవరి కాలానికి చెందినవి? ఆన్సర్: గుప్తుల కాలానివి. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేసినది ఎవరు? ఆన్సర్: కాకతీయులు. కాకతీయులలో ప్రసిద్ధి చెందిన వారు? ఆన్సర్: గణపతి దేవుడు, ఆయన కుమార్తె రుద్రమాదేవి. కాకతీయుల కాలం నాటి ప్రముఖ కట్టడాలు ఏవి? ఆన్సర్: 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల చెరువులు. శ్రీకృష్ణదేవరాయలు ఏ సామ్రాజ్యానికి చెందినవారు? ఆన్సర్: విజయనగర సామ్రాజ్యం. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం? ఆన్సర్: 1509 నుండి 1529 వరకు. అముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్: శ్రీకృష్ణదేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినది ఎవరు? ఆన్సర్: శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవులను ఏమని పిలిచేవారు? ఆన్సర్: అష్టదిగ్గజాలు. అక్బర్ ఈ సామ్రాజ్య చక్రవర్తులలో ప్రముఖుడు? ఆన్సర్: మొఘలాయి సామ్రాజ్యం. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్: శివాజీ.